కొన్ని దినముల నుండి హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా కింగ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే హీబ్రూ భాష. ఎందుకంటే ఆ భాషకు అన్ని భాషలకు ఉన్నట్టు కాదు, కానీ ఆ హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా ఒక భావం ఉంటుంది, ప్రతి పదానికి కూడా ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ప్రతి పదానికి కూడా ఒక సింబల్ ఉంటుంది అంటూ మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనకందరికీ తెలిసినటువంటి సహజ భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్. వాటికున్నటువంటి భావాల్లో ఏ అంటే ఏ అనే మనకు తెలుసు, కానీ అది ఒక అక్షరంగానే ఉండిపోయింది, కానీ దానికి భావం అంటూ ఏది లేదు. దానికి ఇంకొకటి ఏదైనా జత కలిపితే కానీ ఒక భావం వస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ భాషగా పిలువబడుతున్నటువంటి ఈ హీబ్రూ భాష, ద లాంగ్వేజ్, ఈ హీబ్రూ భాషకు వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజ్, ఇది వన్ ఆఫ్ ద హోలీ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద రెవల్యూషనల్ లాంగ్వేజ్ అనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ హీబ్రూ భాషలో 22 పదాలు ఉంటాయి, మనం అందరం విన్నాం. 22 పదాల్లో మొదటి పదం ఆలేఫ్, రెండవ పదం పేరు బేత్, మూడవ పదం గిమేల్, నాలుగవ పదము మనం దాలేత్. నిన్న ఉదయకాల సమయంలో 9:30 గంటల లైవ్ కార్యక్రమంలో దాలేత్ అనేటువంటి పదాన్ని గురించి మనం విన్నాము, ధ్యానం చేశాం. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 119వ కీర్తనలో నుండి 33వ వచనము నుండి 40వ వచనం వరకు హే అనేటువంటి భావాన్ని గురించి, లేకపోతే హీబ్రూ అక్షరాన్ని గురించి వివరణగా రాస్తూ వచ్చాడు. ఈ 119వ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. ప్రతి భాగానికి పైన ఒక చిన్న హెడ్డింగ్, టైటిల్ ఉంటుంది. అది ఈ 22 అక్షరాలకు, హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 పదాలను ఉద్దేశించి వ్రాయబడినటువంటి పదాలు. కాబట్టి ఈ 22 పదాల్లో మొదటి 4 పదాలు మనము విన్నాము, ధ్యానం చేశాం. అలాగే ఈ రోజున ఈ 119వ కీర్తనలో ఉన్నటువంటి 5వ భాగానికి హెడ్డింగ్గా ఉన్నటువంటి హే అనేటువంటి పదం, దాన్ని ఇంగ్లీష్లో HEI లేదా HEY అని పిలుస్తారు. ఈ హే అనేటువంటి పదాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక హే అనేటువంటి పదము చాలా విలువైనటువంటి పదం. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. హే అనేటువంటి పదము ఏన్షియంట్ లాంగ్వేజ్లో చూస్తే ఒక జంతువు ఆకారంలో కనపడుతుంది. అది రాను 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 అది ఎలా వ్రాయబడిందంటే ఒక 7 లాగా రాయబడి ఆ కింద ఒక చిన్న గీతలాగా, డిటాచ్డ్ లైన్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ హే అనేటువంటి అక్షరము చాలా విలువైనటువంటి అక్షరం. బైబిల్ గ్రంథంలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలే. అయితే ఈ 5వ పదానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ 5వ పదానికి మాత్రం కొద్దిగంత ప్రత్యేకత ఉంది. ఈ 5వ పదము చూడటానికి ఒక 7 సింబల్ లాగా, ఈ 7 ప్రారంభంలో ఒక చిన్న గీతలాగా, డిటాచ్డ్ లైన్ లాగా మనకు కనపడుతుంది. అంటే దానికి దీనికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ కనపడుతుంది, చూడటానికి అలాగూ కనపడుతుంది. ఈ రోజున ఈ సింబల్ని మనం చూసినప్పుడు, లేకపోతే హే అనేటువంటి అక్షరాన్ని, ఆ లోగోని మనం చూసినప్పుడు మనకి ఏం కనపడుతుందంటే ఇట్ లుక్స్ లైక్ ఎ షెల్టర్. అది ఒక షెల్టర్ లాగా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక షెల్టర్ అంటే ఏమిటి అంటే, ఉదాహరణ మీకు అర్థం కావాలి అంటే బస్ స్టాండ్ అనేటువంటిది ఒక షెల్టర్. ఒకవేళ రోడ్డు మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? దాని కిందకి వెళ్తాం. వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెంసేపు అక్కడి నుంచి మరలా తిరిగి వెళ్ళిపోతాం. ఉదాహరణ ఈ షెల్టర్ అంటే, నేను దీన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి, గమనించగా నేను అర్థం చేసుకున్నటువంటి విషయంలో హే అనేటువంటి అక్షరాన్ని చూడగానే ఒక 7 లాగా దాని కిందకి ఒక లైన్ లాంటిది ఒకటి వచ్చినట్టు, అనగా దేవుని దగ్గరకు ఒక మానవుడు ఆశ్రయించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే చూడండి, ఇంకొక మాటగా మీకు అర్థం కావాలి అంటే, ఆ 7 లాగా రాయబడినటువంటి లెటర్ కింద డిటాచ్డ్గా కనిపించేటువంటి ఈ లైన్ మానవుడికి సాదృశ్యంగా ఉంది. ఒక షెల్టర్, వర్షం వస్తే ఒక బస్ స్టాండ్ దగ్గరకో, ఒక ఇంటి కిందకో, లేకపోతే ఒక కప్పు కిందకో మనం వెళ్తూ ఉంటాం. ఒకవేళ
ఒకవేళ కనుక చీకటిగా ఉందనుకోండి, స్ట్రీట్ లైట్ దాని కిందకి వెళ్తాం. స్ట్రీట్ లైట్స్ కూడా సహజంగా మనకు అలాగే 7 ఆకారంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా మనకు అలాగే కనపడుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, షెల్టర్ అనేటువంటి పదము దాని భావాన్ని నేను అర్థం చేసుకుంటే అవసరతకు ఆశ్రయించినవాడు అని అర్థం. షెల్టర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అవసరతకు ఆశ్రయించినవాడు అని అర్థం. ఈ రోజుల్లో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక అవసరతతో ఉంటాడు. అవసరం లేని వ్యక్తి ఎవరూ కూడా లేడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి అవసరతలో ప్రభువుని ఆశ్రయించారు. ప్రతి కష్టములో ప్రభువుని ఆశ్రయించారు. ప్రతి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించిన దానికి సూచనగా హే అనేటువంటి పదం కనపడుతుంది. హే అనేటువంటి మాట బ్రీతింగ్. హే అని గట్టిగా పలకూడదు మనం దాన్ని. ఆ పదాన్ని పలికే విధానం ఏంటంటే హే అనాలంట. చూడండి, హే అనే పదం కేవలము పెదాలు కలవకుండా ఊపిరితోటి హే అనాలంట. ఈ పదాన్ని గురించి నేను వింటున్నప్పుడు కానీ ధ్యానం చేస్తున్నప్పుడు కానీ అనేకమైనటువంటి మర్మాలు, లేకపోతే దేవుడు అనేకమైనటువంటి సంగతులను నాకు తెలియచేస్తూ వచ్చాడు. ఈ హే అనేటువంటి అక్షరాన్ని చూడగానే ఒక షెల్టర్ దగ్గరికి ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తిలాగా నాకు కనపడుతుంది. ఇది మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ అక్షరాన్ని చూడగానే రీయూనియన్ అనే పదం మనకు అర్థం కావాలి. ఎందుకంటున్నానంటే, దేవుని దగ్గర నుండి వేరైపోయి వెళ్ళిపోయిన వ్యక్తి మరలా తిరిగి ప్రభువుని ఆశ్రయించినట్టుగా మనకు కనపడుతుంది. దేవుని దగ్గర నుండి వేరైపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి ప్రభువుని ఆశ్రయించినట్టు కనపడుతుంది. ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన పేరు తప్పిపోయిన కుమారుడు అని సహజంగా మనం పిలుస్తూ ఉంటాం. తన ఆస్తిని తాను తీసుకొని తాను స్వదేశాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి చేతులు చాపి తనను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. తను కాదు అనలేదు. కానీ అందుకనే మీకు నిన్న ఆ ధాలెత్ అనేటువంటి పదానికి వివరణ చెప్తూ డోర్ అనేటువంటి సింబల్ జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఆ కింద ఒక చిన్న గీత తీస్తే మనకి ఏం కనపడుతుంది తెలుసా? డోర్, ఓపెన్ డోర్ అనేటువంటి సింబల్ కనపడుతుంది. అంటే దేవుడు ఎప్పుడు ఆహ్వానించేవాడే అని అర్థం. తప్పిపోయి పశ్చాత్తాపడినటువంటి ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమతో ఆహ్వానించే వ్యక్తి. ఎలాగూ అంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగునైతే తను ఆహ్వానించాడో అదే విధంగా దేవాతి దేవుడు ఓపెన్ డోర్, తన 2 చేతులు చాపి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఓపెన్ డోర్కి సింబల్గా ఉన్నటువంటి ఈ 7 దగ్గరికి ఒక మానవుడు వచ్చి ఆశ్రయించినట్టు, అంటే మరలా తిరిగి దేవునితో సహవాసములోనికి వచ్చినట్టు, రీయూనియన్కి సాదృశ్యంగా ఈ అక్షరం మనకు కనపడుతుంది. వాస్తవమే కదండి. దేవుని సన్నిధిలో నుండి, ఏదెను వనములో నుండి ఆదామవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. దాని తర్వాత ఉన్నటువంటి సంతానం అంతా కూడా దేవునికి దూరం అయిపోయాం. ఈ పాపము వలన దేవుని మహిమను పోగొట్టుకున్నాం, దేవుని శక్తిని పోగొట్టుకున్నాం, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నాం, దేవుని మహిమను పోగొట్టుకున్నాం. సమస్తాన్ని కోల్పోయిన మనము మరలా తిరిగి ఆయన చేతులు చాపి పిలుస్తున్నప్పుడు ఆయన సన్నిధికి మనం వస్తున్నాం, ఆయన రెక్కల క్రిందకు మనం వస్తున్నాం, ఆయన మందిరములోనికి మనం వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ హీబ్రూ పదాన్ని, ఈ అక్షరాన్ని చూచినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? పోగొట్టుకున్న మనం, దూరం అయిపోయిన మనం మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సహవాసములోనికి వచ్చాము. 1 ఆశ్రయించాము, 2 సహవాసములోనికి వచ్చాము. ఈ 2 పదాలు మనం ఈ హే అనేటువంటి పదాన్ని మనం చూచినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఇది. బైబిల్ గ్రంథంలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి 2వ అంశంగా ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ప్రతి పదానికి కూడా ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెంబర్ 1 న్యూమరికల్ వాల్యూ రిమైండ్స్ అస్, 1గా
అంటే ఒకటిగా ఉన్నదానికి భావం. నెంబర్ 2 న్యూమరికల్ వాల్యూ రిమైన్స్ సంథింగ్ ఎల్స్. నెంబర్ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మకు 1 2 3 న్యూమరికల్ వాల్యూస్ మనకు కనపడతాయి. దాలెత్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ మౌల్డింగ్ అని అర్థం. యాక్చువల్గా దాన్ని 3 సారాంశాలుగా నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈ రోజున ఈ హే అనేటువంటి ఈ అక్షరానికి న్యూమరికల్ వాల్యూ 5. ఈ పదానికి లేదా ఈ అక్షరానికి న్యూమరికల్ వాల్యూ 5. హీబ్రూ భాషలో ప్రతిదానికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య 5 ఒక సంఖ్యగా మనము దీనిని గుర్తించవచ్చు. అయితే ఈ 5వ సంఖ్యను గురించి సహజంగా మనం లోకంలో కానీ ఆలోచన చేస్తే 5 సెన్సెస్ అని, లేకపోతే ఇంకొకటని 5 డైమెన్షన్స్ అని, లేకపోతే ఇంకొకటి అని చెప్పి మనం సహజంగా మాట్లాడుతూ మనం ధ్యానపూర్వకంగా ఉంటూ ఉంటాం. బైబిల్ గ్రంథములో ఈ 5వ సంఖ్య చాలా ప్రాముఖ్యతను పోషించింది. ఈ హీబ్రూ పదానికి ఎందుకు 5వ సంఖ్య ఇవ్వటం జరిగింది, ఈ హీబ్రూ పదానికి న్యూమరికల్ వాల్యూ 5 అని ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశము మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రతి పదానికి ఉన్నటువంటి సారాంశాన్ని కనుక మనం వింటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు దేవుని గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు. దేవుని గురించి ఇంకా ఎక్కువగా మనము అర్థం చేసుకొని ఆయనలో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళవచ్చు. ఏబిసిడీలు నేర్చుకుంటే మనకి ఏం వస్తుందో లేదో మనకు తెలియదు. ఈరోజు చదువుతున్న చదువులకి ఉద్యోగాలకు సంబంధం లేకుండా పోతుంది. కానీ హీబ్రూ భాషను కనుక చదివి నేర్చుకొనగలిగితే నీవు దేవునితో ఒక ఉన్నతమైన సహవాసంలోనికి వెళ్ళగలవు. అయితే ఈ రోజున హే అనేటువంటి ఈ అక్షరానికి న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 5. ఈ న్యూమరికల్ 5 అనేటువంటి వాల్యూకి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. లేకపోతే 3 అంశాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ ప్రజలు, లేకపోతే క్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవ సమూహము, లేకపోతే క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించినటువంటి ప్రజలందరికీ ఈ 5వ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెంబర్ 5 రిప్రజెంట్స్ ఫౌండేషన్, పునాది. ఇది మొదటి ప్రాముఖ్యమైన అంశం. ఎందుకు పునాది అని నేను అంటున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో లేకపోతే క్రీస్తు ఆయన శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా ఆయన లోకానికి రావక మునుపు ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేని మీద ఆధారపడ్డారు అంటే పంచకాండమైనటువంటి తోరా మీద ఆధారపడ్డారు. జాగ్రత్తగా వినండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ దేని మీద ఆధారపడ్డారంటే పరలోకములో నుండి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, లేకపోతే లా అంటే ధర్మశాస్త్రము మీద ఆధారపడ్డారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల యొక్క నడవడిక, వారి విధానము, వారి జీవిత శైలి దేని మీద ఆధారపడి ఉందంటే ఈ పంచకాండము మీద ఆధారపడి ఉంది. దానిని ఆధారం చేసుకొని ఆరాధనలు చేసేవారు, దాన్ని ఆధారం చేసుకొని వారు జీవితాన్ని కొనసాగించేవారు. ఆ లా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ ఇశ్రాయేల్ ప్రజలు తీర్పులు తీర్చేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు మోషేతో దేవుడు 3 ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మాట్లాడాడు. 1 మందిర నిర్మాణము, 2వది ఆరాధన పద్ధతులు అంటే బలి అర్పణలు, 3వది మానవుడు జీవించాల్సినటువంటి పద్ధతులు. ఈ 3 విషయాల గురించి దేవాతి దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ మాట్లాడిన తర్వాత మోషే కిందికి వచ్చిన తర్వాత మందిరాన్ని నిర్మించారు. మోషే ఆధ్వర్యంలో మందిరం టెబర్నకిల్ గుడారము నిర్మించబడింది. అందులో బలులు అర్పించే విధానాలు దాని గురించి కూడా తెలియచేయబడింది. అయితే అన్నిటికంటే విలువైనటువంటిది పాపమును గురించి కొన్ని కట్టడలు,
పాపమును గురించి, దోషమును గురించి కొన్ని నియమాలు అక్కడ నియమించబడ్డాయి. ప్రభువుని స్తుతించాలనుకున్న ప్రతి వ్యక్తి, ప్రభువుని గణపరచాలి అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తిగా ప్రభువుని ఆరాధించాలి, జీవించే విధానములో ఎలా జీవించాలి, ఏ తప్పుకి ఏ బలి అర్పణ చేయాలి, ఏ పొరపాటుకి ఎలాంటి బలి అర్పణ చేయాలి, ఈ విధానాలన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకో రకంగా చెప్పాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అంటే మానవుని యొక్క జీవితానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా ధర్మశాస్త్రములో, అంటే ఈ పంచకాండములో రాయబడ్డాయి. అంటే ఆ రోజుల్లో తోరా ఇది వారికి ప్రాముఖ్యమైనటువంటి పునాదిగా ఉంది. ఇప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి యూదులందరికీ కూడా పునాది ఏంటో తెలుసా అండి? వాక్యపు పునాది కానివ్వండి, జీవితానికి పునాది కానీ కేవలము ధర్మశాస్త్రం మాత్రమే. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చాడో, ఆయన కృప సత్య సంపూర్ణుడిగా లోకానికి వచ్చాడో, తన జీవితాన్ని మానవుల కొరకు ప్రాణత్యాగం ఎప్పుడైతే చేశాడో, దాని తర్వాత పద్ధతులు మారిపోయినాయి, పునాది సిద్ధాంతాలు మారాయి. పునాది సిద్ధాంతాలు అంటే వేరే రకంగా మీరు అర్థం చేసుకోకండి. దేవుడు మానవుడికి జీవించాల్సిన విధానాలు. మీకు ఇంకొక ప్రాముఖ్యమైన అంశం చెప్తాను చూడండి. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, ద ప్రొసీజర్ లేకపోతే ద వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేమ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, బట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. అంటే పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మూల సారాంశం ఏంటంటే, వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్, వెరీ గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుని ఆరాధించే విధానం, దేవునితో సహవాసము కలిగే విధానాన్ని బోధిస్తుంది. అయితే పాత నిబంధన కాలంలో పద్ధతి ఏంటంటే బలు అర్పణ పద్ధతి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పద్ధతి మారింది అంతే, కానీ సారాంశము మాత్రం ఒకటే. వెరస్ ఇఫ్ వి కమ్ టు న్యూ టెస్ట్మెంట్, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు లోకానికి వచ్చి మానవుల కొరకు శిలువలో మరణించిన తర్వాత అపోస్తులు, భక్తులు పుస్తకాలు రాశారు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రమే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇప్పుడు క్రీస్తుని అంగీకరించినటువంటి ఆ యూదులకు ధర్మశాస్త్రం ఎలాగైతే పునాది ఉందో, ప్రస్తుత కాలంలో క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడినటువంటి ఆయన సంఘానికి, విశ్వాసులు అని పిలువబడుతున్న వారికి, సంఘము అని పిలువబడుతున్న వారికి, పెండ్లి కుమార్తె అని పిలువబడుతున్న వారికి కూడా 5 పుస్తకాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి 4 పుస్తకాలు సువార్తలు, ఒకటి అపోస్తలుల కార్యముల గ్రంథము. ఈ 5 పుస్తకాలు, 4 సువార్తలలో క్రీస్తుని గురించిన పరిచయం కనబడుతుంది. క్రీస్తు ఎలా జీవించాడు, క్రీస్తు ఏం బోధించాడు, క్రీస్తు ఎలా మరణించాడు అనేది కనబడుతుంది. కానీ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మాత్రము సేవకుల గురించి ఎక్కువగా రాయబడుతుంది. సేవకుల విధానాలు, సేవకుల పరిచర్యలు, సంఘ విధానాలు, సంఘ స్థాపనలు, ఇలాంటివన్నీ కూడా అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడుతుంది. అంటే పాత నిబంధన కాలంలో పంచకాండములైనటువంటి తోరా ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేదా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యూదులకు ఎలాగైతే పునాదిగా ఉందో, ప్రస్తుత కాల సంఘానికి కూడా మొదటి 5 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యగ్రంథములు, ఈ 5 పుస్తకాలు సంఘానికి పునాది వంటివి. అపోస్తలుల కార్యముల గ్రంథము చాలా విశిష్టమైనటువంటిది. అందుకనే ఈ 5వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే పునాదికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు తోరా ఈ యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు పునాదిగా ఉంటే, ప్రస్తుత కాలం మొదటి 5 పుస్తకాలు క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యంగా ఉంది. కొత్తగా రక్షించబడిన వ్యక్తి ఎవరైనా సరే మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్య గ్రంథములు, ఈ 5 పుస్తకాలు ఒక 10-15 సార్లు చదివితే కనుక ఆత్మీయ జీవితంలో బలమైన వ్యక్తిగా, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా, దేవుని శక్తి చేత ప్రవహించే వ్యక్తిగా మార్చబడతాడు. అందులో సందేహము లేనే లేదు. అంటే మిగిలిన పుస్తకాలు అవి పనికిరావండి అని మీ సందేహం రావచ్చేమో. అన్ని పుస్తకాలు ప్రాముఖ్యమైనవే, కానీ సేవా పరిచర్యకు, సంఘానికి పునాదులు ఎక్కువగా ఎక్కడ కనపడతాయంటే ఈ 5 పుస్తకాల్లో మనకు కనపడుతూ ఉంటాయి.
5వ సంఖ్య న్యూమరికల్ వాల్యూ నెంబర్ 1. మొదటి విషయం దేనికి సాదృశ్యంగా ఉందంటే పునాదికి సాదృశ్యంగా ఉంది. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎక్కడైనా చదవండి, ఎక్కడైనా చూడండి, నేను చెప్పే ఈ అంశాలు మీకు ఎక్కడా కనిపించవు. నెంబర్ 1, ఒకటి న్యూమరికల్ వాల్యూ 5 రిప్రజెంట్స్ ఫౌండేషన్. నెంబర్ 2, న్యూమరికల్ వాల్యూ నెంబర్ 5 రిప్రజెంట్స్ వెపన్. ఆయుధానికి సాదృశ్యంగా కనపడుతుంది, ఆయుధానికి సాదృశ్యంగా పోలికగా కనపడుతుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో మనకు ఒక బోల్డ్ క్యారెక్టర్, బైబిల్ గ్రంథంలో మనకి ఒక సాత్వికమైనటువంటి క్యారెక్టర్, బైబిల్ గ్రంథంలో ఒక జ్ఞానము చేత నింపబడినటువంటి ఒక క్యారెక్టర్ కనబడుతుంది. ఆ క్యారెక్టర్ పేరు కింగ్ డేవిడ్. ఆయన అరణ్యంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి సింహాలు వచ్చాయి. ఆయన దగ్గరికి ఇంకో రకంగా చెప్పాలంటే ఎలుగుబంటులు వచ్చాయి. సౌలు అంటాడు, చూస్తున్న జనాలందరూ నవ్వుతూ, దావీదా గొల్యాతుని ఎదుర్కొంటాడా అని రకరకాలుగా మాట్లాడిన వారు ఉన్నారు. కానీ గొల్యాతును చూచిన దావీదు మాత్రం భయపడలేదు. హీ వాజ్ వెరీ బోల్డ్. ఆయన చాలా ధైర్యవంతుడు. హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన చాలా విశ్వాసము కలిగిన వాడు. తన దేవుడు నమ్మదగిన వాడని ఆయన విశ్వాసము చేత నిండుకొనిన వ్యక్తి. అయితే అతడు గొల్యాతును ఎదుర్కొనటానికి వెళ్ళినప్పుడు ఆయన 5 రాళ్లను తీసుకొని వెళ్ళాడు. దేని కొరకు 5 రాళ్ళు తీసుకున్నాడంటే, శత్రువును ఎదిరించడానికి తన చేతిలో ఉంచుకున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? రాళ్ళు. ఎన్ని రాళ్ళు పెట్టుకున్నాడు తెలుసా? 5 రాళ్ళు పెట్టుకున్నాడు. చరిత్రకారులు రాస్తారు, బైబిల్ గ్రంథంలో రకరకాల విశ్లేషకులు రాస్తూ ఉంటారు. ఒక గొల్యాతు లాంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే కాదు, ఇతడు ఉన్న 5గురిలో ఇంకా ధైర్యం కలిగిన వాడు గొల్యాతు ఒక్కడేనంట. ఇతడు కనుక ధైర్యంతో ముందడుగు వేస్తే మిగిలిన 4 కూడా ముందుకు వస్తారట. అయితే ఒకరిని చంపిన తర్వాత మిగిలిన 4 వస్తే ఆ 4 కూడా చంపడానికి ఆయుధంగా రాళ్లను వాడాడు అనేటువంటిది విశ్లేషకులు, పండితులు కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే నా అంశం ఏంటంటే, శత్రువును ఎదిరించడానికి 5 రాళ్లను ఎంపిక చేసుకున్నాడు. 5వ సంఖ్య దేనికి సాదృశ్యం అంటే ఆయుధానికి సాదృశ్యం. ఈ 5వ సంఖ్య అపవాదిని ఎదిరించే ఆయుధానికి సాదృశ్యం, సాతానుని ఎదిరించే ఆయుధానికి సాదృశ్యంగా ఈ 5వ సంఖ్య మనకు కనపడుతుంది. చేతిలో కర్ర ఉంది, ఒక చేతిలో వడిసెల ఉంది. ఆయన సంచిలో 5 రాళ్ళు వేసుకున్నాడు. గొల్యాతును హతమార్చడానికి వెళ్తుంటే, ఏంటయ్యా చేతిలో కర్ర, గొలకరాళ్ళు ఏరుకున్నా, నీ దృష్టికి నేను ఎలా కనిపిస్తున్నాను? కుక్కలా కనిపిస్తున్నానా అని గొల్యాతు మాట్లాడినప్పటికీ కూడా దావీదు భక్తుడు మాత్రం ఎన్నడూను జంకలేదు. దావీదు, he was a very bold character. He had that faith to destroy that Goliath. అంటే తన ఎదుట ఉన్నటువంటి గొలియాతును జయించడానికి తన దగ్గర ఆయుధం ఉన్నది అనే నమ్మకం తనకున్నది. 5వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆయుధానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడైన నీలో నాలో ఉండాల్సిన ఆయుధం కూడా 5 విషయాలు ఉండాలి. ఒకటి విశ్వాసం, ఒకటి ప్రార్థన, ఒకటి పరిశుద్ధత. ఇలాగున మన ఆత్మీయ జీవితాల్లో కూడా 5 శ్రేష్టమైన గుణాలు కలిగి ఉండాలి. అదే అపవాదిని ఎదిరించేటువంటి బలమైన ఆయుధం. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు హే అనేటువంటి పదాన్ని విన్నప్పుడు నీకు నాకు అర్థం అవ్వాల్సిన విలువైన సత్యం ఏంటంటే 5వ సంఖ్య ఆయుధానికి సాదృశ్యంగా ఉందని గుర్తించాలి. 5వ సంఖ్య 1 పునాదికి సాదృశ్యంగా ఉంది. 5వ సంఖ్య 2వది ఆయుధానికి సాదృశ్యంగా ఉంది. 3వది 5వ సంఖ్య 3వది ఇన్సెన్స్ అంటే ఇంపైనటువంటి సువాసనకు సాదృశ్యంగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ద ఇన్సెన్స్ విచ్ ప్లీజెస్ గాడ్, అంటే ప్రభువుని సంతోషపెట్టేటువంటి ఇంపైనటువంటి ధూప ద్రవ్యానికి సాదృశ్యంగా ఉంది. దానినే నేను రాస్తూ ఏమన్నాను తెలుసా? సంతోష ద్రవ్యము అన్నాను. అంటే ప్రభువుని సంతోష పెట్టడానికి ధూపద్రవ్యము తయారు చేయబడింది. అవి ఎన్ని రకాల ద్రవ్యములతో తయారు చేయబడింది అంటే 5 స్పీషియస్తో తయారు చేయబడింది. జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన కాలములో మందిరములో ఉన్నటువంటి ధూప వేదిక మీద వేసేటువంటి, లేకపోతే ధూపార్తిలో పట్టుకొని తిరిగేటువంటి ఆ ఇంపైన సువాసనతో కూడినటువంటి ఆ ధూప ద్రవ్యము, లేకపోతే ప్రభువుని సంతోష పెట్టేటువంటి ఆ సంతోష ద్రవ్యము
ఎన్ని రకాల స్పీషియస్ ద్రవ్యములతో తయారు చేయబడుతుందంటే 5 రకాల ద్రవ్యములతో తయారు చేయబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 35వ అధ్యాయంలో ఇలాగున మనకు అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడినటువంటి సంగతులు మనం చూడగలం. అంటే ప్రభువుని సంతోషపెట్టే గుణానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున నెంబర్ 5 రిప్రజెంట్స్, ఇంకో రకంగా చెప్పాలంటే 5వ సంఖ్య ప్రభువుని సంతోషపెట్టేటువంటి స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఒకటి, మనము నిలబడటానికి పునాదికి సాదృశ్యంగా ఉంది. రెండవది, అపవాదిని ఎదిరించడానికి ఆయుధానికి సాదృశ్యంగా ఉంది. మూడవది, ప్రభువుని సంతోషపెట్టే ఇంపైన సువాసనకు సాదృశ్యంగా ఉంది. ఏ విధంగా ఎక్కువగా మనం ప్రభువుని సంతోష పెట్టగలమో తెలుసా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ద్రవ్యం ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేసే గొప్ప గుణమే. మోకరించి ప్రార్థన చేసే గొప్ప గుణమే ప్రభువుని సంతోషపెడుతుంది. కష్టం వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి, సమస్య వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి, ఇబ్బంది వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి, అనారోగ్యం వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి. ఏ విధము చేతనైనా సరే ప్రభువు సన్నిధులను మోకరించి ప్రార్థించే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రభువు మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ప్రభువుని ఆశ్రయించిన వ్యక్తిగా నువ్వు కనపడితే నా ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తాడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నెంబర్ 5 న్యూమరికల్ వాల్యూ 5 దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒకటి పునాదికి సాదృశ్యంగా ఉంది, రెండవది ఆయుధానికి సాదృశ్యంగా ఉంది, మూడవది ప్రభువుని సంతోషపెట్టే ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది న్యూమరికల్ వాల్యూ 5 గురించి వింటున్నటువంటి సత్యం. ఇప్పటి వరకు మనం ఏమేమి విన్నామండి? ఆ సింబల్ గురించి, లోగో గురించి ఒకటి విన్నాం. రెండవది, అది ఎలా కనిపిస్తుంది అంటే అది చూడటానికి ఆశ్రయపురముగా ఒక షెల్టర్ లాగా కనబడుతుంది. రెండవది, రీయూనియన్ అంటే మరలా తిరిగి సహవాసములోనికి నడిపించబడినదిగా కనపడుతుంది. అదేవిధంగా దాని న్యూమరికల్ వాల్యూని గురించి మనం విన్నాం. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలలో ప్రతి అక్షరానికి కూడా ఏముంటుందో తెలుసా అండి? ఒక పిక్టోగ్రాఫ్ అనగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు ఉంటుంది. దాలెత్ అనేటువంటి దానికి ఓపెన్ డోర్ అండ్ ఫిష్ అనేటువంటి గుర్తును గురించి నిన్న మనం విన్నాం. ఈ రోజున హే అనేటువంటి పదానికి కూడా ఒక గుర్తు, ఒక సింబల్ ఉంటుంది. ఏంటో తెలుసా? మానవుడు 2 చేతులు పైకెత్తినట్టు గుర్తు. జాగ్రత్తగా వినండి. మీరు స్క్రీన్ మీద చూడండి, మానవుడు 2 చేతులు పైకెత్తినట్టుగా గుర్తు కనపడుతుంది. అంటే ఆ హే అనేటువంటి అక్షరాన్ని కొన్నిసార్లు సింబాలిక్ రిప్రజెంటేషన్గా లేకపోతే పిక్టోగ్రాఫ్గా దాన్ని చూపించాలి అంటే 2 చేతులు పైకెత్తిన ఒక మానవుని రూపం కనపడుతుంది. అది దేనికి సాదృశ్యం? అసలు 2 చేతులు పైకి ఎందుకు ఎత్తుతాం అనేటువంటిది 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇవి బైబిల్ స్టడీ కనుక ఒక్కొక్క దానిలో నుండి ఇంచుమించు 7 విషయాలు, 6 విషయాలు, 5 విషయాలు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ప్రతి దానిలో నుండి ఒక 3 విషయాలు మాత్రమే మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి నేను మీకు తెలియచేస్తూ వస్తున్నాను. హే అనేటువంటి ఈ అక్షరానికి ఒక సింబల్ లేదా గుర్తు ఏమిటి అంటే, అది మానవుడు 2 చేతులు పైకెత్తినటువంటి రూపమే అది. మానవుడు 2 చేతులు పైకి ఎందుకు ఎత్తుతాడు? 3 కారణాలు. నెంబర్ 1, ప్రభువుని మహిమపరచుటకు ఎత్తుతాడు. అవును, నిజమే కదా. నిన్ను సృష్టించింది ఎవరు చెప్పండి? నన్ను సృష్టించింది ఎవరు చెప్పండి? మానవుడు తన మహిమ కొరకు నన్ను సృష్టించాడు. తాను ముందుగా సిద్ధపరిచిన క్రియలను జరిగించుట కొరకు నన్ను సృష్టించాడు. ఈ సత్యము దావీదు భక్తుడు గమనించాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రభువుని స్తుతించాలి అనుకున్నాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నేను అరణ్యములో ఉన్నా గొర్రెల కాపరిగా ఉన్నా, నేను రాజుగా ఉన్నా సింహాసనాసీనుడనైనా నా ప్రభువుని మహిమపరచడం మరచిపోకూడదు అనేటువంటి గొప్ప స్వభావము కలిగినటువంటి భక్తుడు ఎవరంటే దావీదు భక్తుడు.
అందుకే దావీదు భక్తుడికి బైబిల్ గ్రంథంలో అంత ప్రాముఖ్యత ఉందండి. ప్రభువుని ఘనపరిచే గుణం కావాలి, ప్రభువుని మహిమపరిచే స్వభావం కావాలి. ఈ హే అనేటువంటి పదాన్ని గురించి నీవు కానీ నేను కానీ విన్నప్పుడు రెండు చేతులు పైకెత్తినటువంటి ఆ సింబల్ లేదా ఆ గుర్తు లేకపోతే ఆ పిక్టోగ్రాఫ్ని నీవు నేను చూచినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు సమస్తాన్ని సృష్టించిన దేవుని బట్టి నువ్వు ప్రభువుని రెండు చేతులు పైకెత్తి మహిమపరచాలి. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నీవే ప్రభువా. ఈ రోజున నా బ్రతుకు ఇలాగుందంటే దానికి కారణం నువ్వే ప్రభువా. ఈ రోజున నేను, నా భర్త, నా పిల్లలము సజీవులముగా ఉన్నామంటే నీ కృపే ప్రభువా. నీ అందరు బట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభు అని రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. అందుకనే ప్రభువుని మహిమపరచట అనేటువంటిది మందిర ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ముందు పాటలు పాడి ప్రభువుని మహిమపరుస్తాం, ఆరాధన చేస్తూ అందరము కలిసి ఏక స్వరములతోటి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని ఘనపరచి ప్రభువుని మహిమపరుస్తాం. ఎందుకో తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయనను మనం మహిమపరుస్తుంటాం. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ హే అనేటువంటి ఈ గుర్తుకి మొదటి అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రభువుని మహిమపరచుట. ఎంతో మంది ఉన్నారు ప్రభువా, కానీ నన్నైతే కాపాడావు, నన్నైతే రక్షించావు, నా బ్రతుకు ఇలాగుందంటే అది కేవలం నీ దయ, నీ కనికరం, నీ కృప మాత్రమే ప్రభు అంటూ ప్రభువుని మహిమపరచాలి. రెండోది, మనం రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తుతామంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్, అదర్వైజ్ వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్. ఉదాహరణ, ఎవరైనా తుపాకీ ఇలా పెట్టారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? రెండు చేతులు పైకి ఎత్తుతారు, అంటే సరెండర్ అయినట్టు సాదృశ్యం. దీన్ని క్రైస్తవ విధానములో బైబిల్ భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే రెండు చేతులు పైకెత్తడం సమర్పణ జీవితానికి సాదృశ్యం, సమర్పణ జీవితానికి పోలికగా ఉంది. నీవు ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించాలి. ఈ రోజులో రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి. మానవుడు అతడు కల్పించుకున్న సిద్ధాంతము ఇదే దైవ సిద్ధాంతం అని చెప్తున్నాడు. అంటే పద్ధతులను మారుస్తున్నారు, వాక్యాలను మారుస్తున్నారు. మారాల్సింది మనమండి, మారాల్సింది సిద్ధాంతాలు కాదు, మారాల్సింది వాక్యం కాదు, మారాల్సింది మనుష్యులమైన మనము మారాలి కదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది వినే వ్యక్తిగా ఉండాలి. పరిపూర్ణమైన సమర్పణ దేనికి సాదృశ్యం? ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడు మనం ప్రభువుకి సమర్పించాలి. రెండు చేతులు పైకెత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నిజమే కానీ నా మనస్సునైతే మీరు చెప్పినట్టు వింటుంది, కానీ నా దేహం అయితే మీ మాట వినదంటే పోలీసోడు ఊరుకుంటాడా అండి? రమ్మంటే, సార్ నేను ఇక్కడే నించుంటా, మాట్లాడమంటే మాట్లాడతాను. దేహము కూడా సహకరించాలి, తప్పుని ఒప్పుకోవాలి. ఒకవేళ స్టేషన్లోకి ఒక వ్యక్తి వెళ్తే మానసికంగా అతన్ని ముందు గట్టిగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు చేసిన తప్పును ఒప్పుకోవాలి. అంటే తన మనస్సులో చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. లేకపోతే దేహశుద్ధి చేస్తారు, అంటే లాఠీలు పెట్టి కొడతారు. ఒకటి, హృదయంలో నుండి పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకోవాలి. రెండవది, చేసిన తప్పుకు శిక్ష ఈ దేహము తప్పకుండా అనుభవించాలి. అలాగే మానవులమైన మనం కూడా చేసిన తప్పుకు శిక్ష అనేటువంటిది ముందుగానే తీర్పు తీర్చబడింది. ఏంటిది ఆ శిక్ష అంటే? మరణ శిక్ష. మానవుడు నిత్య జీవాన్ని పోగొట్టుకొని మరణ శిక్షణకు పాత్రుడవుతున్నాడు. అయితే నీవు చేయాల్సిన మరొక విలువైన విషయం ఏంటంటే హృదయంలో పశ్చాత్తాపడి నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ దేహమును దేవునికి సమర్పించాలి. నీ కొరకు, నా కొరకు మన యేసయ్య సిలువలో మరణించింది ఎందుకో తెలుసా? నిన్ను విలువైన తన రక్తము చేత కొన్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. తన విలువైన రక్తము చేత నిన్ను, నన్ను మన దేవుడు కొన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు చెప్పండి? దేవుని సొత్తు. నీ ప్రాణ, ఆత్మ, దేహములను కొన్నాడు దేవుడు. నీ ఆలోచన మాత్రమే కొనలేదు, నీ తలంపును మాత్రమే కొనలేదు, నీ ఆత్మను మాత్రమే కొనలేదండి. ఈరోజు ఒక పనామ మన ఇంటికి వచ్చింది అనుకుందాం, నెలకింత జీతం ఇస్తాం అనుకుందాం, కూర్చొని మాటలు చెప్తానమ్మా అంటే కుదరదండి. పని చెయ్యాలి, తన దేహానికి కష్టాన్ని చూపించాలి. అలాగే నీ దేహముతోటి దేవుని ఘనపరచాలి, నీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. రెండోది, మనం రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తుతామంటే పరిపూర్ణమైన సమర్పణతో నన్ను నేను నీకు సరెండర్ చేసుకుంటున్నాను ప్రభువా. ఎస్,
ఈ ప్రాణమును, దేహమును, ఆత్మను దేవాతి దేవునికి సమర్పించే వ్యక్తిగా నీవు ఉండాలి. రెండు చేతుల పైకి ఎందుకు ఎత్తుతామంటే, ఒకటి ప్రభువుని మహిమపరచడానికి, అంటే టు గ్లోరిఫై గాడ్. రెండోది ఏంటో తెలుసా? టు సరెండర్ గాడ్, ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవడానికి. మూడవది, రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తుతామంటే మూడవ విలువైన మాట ఏంటో తెలుసా? ఏదైనా మన అవసరత ఉన్నప్పుడు ప్రాధేయపడడానికి ప్రభువా అని రెండు చేతులు మనం పైకెత్తాం. టు ప్లీడింగ్ గాడ్ అంటే ఆయనను బ్రతిమాలుకుంటాం. ఆయన బ్రతిమాలుకొనడానికి రెండు చేతులు పైకెత్తుతాం, లేదంటే రెండు చేతులు చాపి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థనలు చేస్తాం. అంటే మూడవది, రెండు చేతులు పైకెత్తడానికి దేనికి పోలికగా, దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుందంటే ప్రభువుని బ్రతిమాలుకొనుటకు సాదృశ్యంగా కనపడుతుంది. ఇక్కడ ఈ హే అనేటువంటి పదాన్ని చూడగానే వాళ్ళు మనస్సులో మూడు విషయాలు, ఆ గుర్తును, ఆ సింబల్ని లేదా ఆ పిక్టోగ్రాఫ్ని చూడగానే వారికి మూడు అంశాలు గుర్తు రావాలి. ఒకటి, నేను ప్రభువుని మహిమపరచాలి. ఒకటి, రెండవది, నేను నా దేవునికి సమర్పించుకోవాలి. మూడవది, ఏ సమయమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా రెండు చేతుల పైకెత్తి ప్రభువుని అడిగితే నాకు సహాయం చేస్తాడు. ఈ రోజున నీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, మోకరించి రెండు చేతులు పైకెత్తి, అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా అని నువ్వు దేవుని సొంత ప్రార్థన చేయి. రెండు చేతులు పైకెత్తితే నువ్వు దేవుని బ్రతిమలాడితే ఆయన చెయ్యని సహాయం అంటూ ఏదీ లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమాలేకీయులు వచ్చారు. అమాలేకీయుల మీద యుద్ధం జరగాలి. దేవుడు మోషేకి ఏమని చెప్పాడు తెలుసా? మోషే, నీ రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసినంత వరకు నీకు విజయమే కలుగుతుంది అన్నాడు. మోషే రెండు చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ యెహోషువ మరియు సైన్యములంతా కలిసి వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నారు. యుద్ధంలో అమాలేకులు ఓడిపోతున్నారు. ఒక సందర్భం వచ్చింది, మోషే చేతులు బరువెక్కి దిగగానే అక్కడ యెహోషువ సైన్యం ఓడిపోవటం మొదలుపెట్టింది. వెంటనే మోషే అహరోనును, హూరును పిలుచుకొని, రెండు చేతులు పైకెత్తండి, నా చేతులు బరువైన పర్వాలేదు కానీ మీరు నా చేతులకి సపోర్ట్ ఇచ్చి నా చేతులను పైకెత్తండి అన్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థించినంతసేపు అపవాది మీద విజయము కలిగింది, శత్రువు మీద విజయము కలిగింది, అమాలేకీయుల మీద విజయము కలిగింది. జాగ్రత్తగా వినండి, చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అది అనారోగ్యం మీదైనా సరే, అది సమస్యల మీదైనా సరే, అది ఆర్థిక పరిస్థితుల మీదైనా సరే, నువ్వు మోకరించి రెండు చేతులెత్తి పైకెత్తి ప్రార్థన చేయగలిగితే కనుక నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములను చేసే దేవుడే అన్నాడు. చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. సహజంగా ఈ బైబిల్ స్టడీలో ఉదాహరణలు లేకుండా వాక్యంగానే చెప్తూ వస్తున్నారు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. మా మందిరానికి కట్టమల్లారం నుండి ఒక పిల్లవాడు మందిరానికి వస్తున్నాడు. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు ఆ పిల్లవాడికి మెడ మీద ఒక చిన్న కణితి, ఒక గడ్డ అయింది. అది రోజు రోజుకి పెరిగిపోయి చాలా లావ్ అయిపోయింది. అది డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేస్తే ఇక్కడ నరాలన్నీ దెబ్బతింటాయి, థ్రోట్ కూడా దెబ్బతింటుంది. ఒకవేళ అది క్యాన్సర్ కణాలు అయి ఉంటే మాత్రం మేము ఆపరేషన్ చేసిన ఉపయోగం ఉండదు, పిల్లవాడు బ్రతకడు అన్నారు. వెంటనే వాళ్ళు హాస్పిటల్లోకి తిరిగారు. ఎక్కడికి తిరిగినా చివరికి ఎక్కడికి రావాలని సహాయం కొరకు దేవుని యొద్దకు రావాల్సిందే. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దైవజనులు అపోస్తలుడు స్టీవెన్ అయ్య గారు ఒక్క మాట చెప్పారట. ఏంటో తెలుసా? నాన్న, నీకు మెడ మీద గడ్డైంది కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు మేలు జరగలేదు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు కదా, నేను ఒక్క పని చెప్తా, అది చెయ్యి, తప్పకుండా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు అన్నాడు. ఏం చేయాలి అయ్యగారంటే, ఒక చెయ్యి ఈ కణిత మీద పెట్టుకొని ఒక చెయ్యి పైకెత్తి రోజు పొద్దున సాయంత్రం ఒక పావుగంట ప్రభువుని స్తుతించు అన్నాడంట. ఈ పిల్లవాడికి ఏం అర్థమైందో తెలియదు. 7-8 సంవత్సరాల చిన్న పిల్లవాడు ప్రతిరోజు పొద్దున్నే ఒక చెయ్యట కణిత మీద పెట్టుకొని ఒక చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయడం రాదు ఆ పిల్లవాడికి. ఆయన పలికిన పదం ఏంటో తెలుసా? యేసయ్యా 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 అన్నాడంట. అలాగే ఇంచుమించు ఒక నెలన్నర అయ్యేసరికి ఆ కణిత రోజుకి కరిగిపోయి ఆ కణితంతా మాయమైపోయింది. ఇప్పుడు ఆ పిల్లవాడికి 15-16 సంవత్సరాల వయసు ఉంది. ఆ పిల్లవాడు ఆరోగ్యంగా స్వస్థత పొందిన వ్యక్తిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి ఆయనను బ్రతిమాలుకుంటే ఆయన కార్యాలు చేసే దేవుడు. ఈ
ఈ హే అనేటువంటి పదానికి ఈ పిక్టోగ్రఫీని చూసినప్పుడు మన అవసరత, మన కష్టము, మన బాధలో మనము రెండు చేతులు పైకెత్తి మోషే ప్రార్థన చేసినట్టు, ఇదిగో ఇప్పుడు గుర్తు చేసినట్టు ఒక యవనస్తుడు ప్రార్థన చేసినట్టు నీవు నేను ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు సూచక క్రియలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హే అనే పదానికి, ఆ పదానికి లేదా ఆ అక్షరానికి ఉన్నటువంటి ఆ గురుతుకు 3 విషయాలు చెప్పారు. 2 చేతులు పైకెత్తినటువంటి ఒక మానవుని రూపమే ఒక సింబల్గా, ఒక గుర్తుగా ఉంది. అంటే ఒకటి గ్లోరిఫై గాడ్, రెండవది జ్ఞాపకం చేశారు సరెండర్ గాడ్, నెంబర్ 3 ప్లీడింగ్ గాడ్. ఒకటి మహిమపరచుట, రెండవది సమర్పణ చేసుకొనుట, మూడవది బ్రతిమాలు కొనుట. ఇది ఈ హే అనేటువంటి పిక్టోగ్రాఫ్కు ఉన్నటువంటి మీనింగ్. అసలు హే అనేటువంటి పదానికి అర్థం ఏంటి? అసలు ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను మీకు తెలియచేయబోతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో నుండి హే అనేటువంటి పదానికి అసలు భావం ఏంటి, అర్థం ఏంటి? ఆ గుర్తును గురించి విన్నాం, న్యూమరికల్ వాల్యూని గురించి విన్నాము, దాని 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 లోగో గురించి విన్నాము, దాని పిక్టోగ్రాఫ్ గురించి విన్నాం. అసలు హే అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ముందుగా నేను మీకు ఒక మాట చెప్పాను. హే అనేటువంటి పదాన్ని దాన్ని ఊపిరితో మాట్లాడాలి, హే అనాలి. అంతే తప్ప దాని పెదాలతోటి హే అని గట్టిగా పలకకూడదట, హే అని పలకాలట. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్వాసకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ రోజున హే అనేటువంటి పదాన్ని గురించి 2 లేదా 3 విషయాలే చాలా క్లుప్తంగా, అసలు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ చాలా క్లుప్తంగా 3 మాటలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తా. నెంబర్ 1, హే అనే పదానికి భావము లేదా అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. మీకు అర్థం కావాలంటే దేవుడు తన ఊపిరిని, హే అనేటువంటి తన గాలి ఊపిరి చేత మట్టికి రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపానికి జీవవాయువుని ఊది ఒక జీవము కలిగినటువంటి వ్యక్తిని, నరుణ్ణి దేవుడు తయారు చేశాడు. జాగ్రత్తగా వినండి. హే అనేటువంటిది ఊపిరితో మాట్లాడాలి అంటే ఈ పదానికి ఉన్నటువంటి మొదటి విలువైన మాట ఏంటంటే మట్టిగా ఉన్నదాన్ని జీవముతోగా మార్చేటువంటిది అని అర్థం. ఇంకా మీకు దాని గురించి అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క లేదా 2 పేర్లను నేను మీకు ఉదాహరణగా జ్ఞాపకం చేస్తాను. ఇంచుమించు ఒక 4-5 పేర్లు నేను దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను విన్నాను, నేను గమనించగలిగాను. అందులో మొదటి విషయం ఏంటి తెలుసా? ప్రారంభంలో దేవుడు పిలిచినప్పుడు బొమ్మలు తయారు చేసుకునే వ్యక్తి, బొమ్మల వ్యాపారం చేసే వ్యక్తి, ఆయన పేరు అబ్రామ్. దేవుడు అబ్రాముని పిలిచినప్పుడు ఏమని పేరు పెట్టారు తెలుసా? ఇక మీదటను అబ్రామ్ అని పిలవు, అబ్రహాం అని పిలువబడతావన్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ హే అనేటువంటి పదం మధ్యలో ఒక్కటి యాడ్ చేయబడింది. అబ్రాహాముకి మధ్యలో HA అనే పదం యాడ్ చేయబడింది, హే అనే పదం. జాగ్రత్తగా వినండి. అబ్రహాముగా మార్చబడ్డాడు. బొమ్మలు తయారు చేసుకొని వ్యాపారం చేసుకునే వ్యక్తి ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్, లేకపోతే ఇంకో చెప్పాలంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ అబ్రామ్ అండ్ అబ్రహాం. అబ్రహాము నుండి అబ్రహాముకు ఎంతో మార్పును మనం చూడగలం. ఒకప్పుడు ఉన్నటువంటి మాట వేరు. అబ్రహాం అని దేవుడు ఎందుకు పిలిచాడు? ఇంగ్లీష్లో కానీ లేదా హీబ్రూలు మాట్లాడేటప్పుడు ఇబ్రహీం అంటారు కదండి. ముస్లిమ్స్ ఏమని పిలుస్తారు? ఈ అబ్రహాంని ఇబ్రహీం అంటారు కదండి. హీబ్రూ భాషలో అబ్రహాం అంటారు. అంటే హే అనే పదాన్ని పలుకుతారు, హే అనే పదాన్ని పలుకుతారు. ఎందుకో తెలుసా? హే అంటే ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, అంటే మార్పు చెందిన మానవుడు అని అర్థం. అందుకనే నేను మీకు ఒక మాట ముందు నుంచి తెలియచేస్తూ వస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన దానికి, సహవాసానికి వచ్చిన దానికి సాదృశ్యంగా ఈ హే అనేటువంటి పదము మనకు చూడటానికి కనపడుతుందని. నిజమేనండి, మార్పు చెందితేనే తప్ప నీవు దేవుని కుమారుడుగా మార్చబడలేవు. మార్పు చెందితేనే తప్ప నీవు దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా మార్చబడలేవు. ఈ రోజున దేవుడు నీతోటే సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకనే సారాయ్ నుండి శారాహ్ అని పేరు మార్చబడింది. SARAI అనే పదం నుండి SARAH అనే పదం వచ్చింది. ఎందుకో తెలుసా? అది దేవుని శ్వాస ఆమెకు మార్పునిచ్చింది. 1000 మందికి తల్లిగా మార్చింది. మూయబడిన గర్భాన్ని తెరిచి దేవుడు అద్భుత రీతిగా అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, సారాయిని, సారాని
దేవాతి దేవుడు వేల మందికి తల్లిగా మార్చాడు నా దేవుడు. నెహెమ్యా. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో ఈ హ అనే పదం వచ్చేటువంటి ఈ అక్షరాలను నేను చదువుతున్నప్పుడు వారు చరిత్రను సృష్టించిన వారు, చరిత్రలో మార్పు తెచ్చిన వారుగా మనం కలవ. వారు మారారు, ప్రజలను మార్పులోనికి తెచ్చారు, బ్రతుకులే మారిపోయిన స్థితి కనపడుతున్నాయి. అందుకనే కేఫా అనే పదాన్ని మీరు సహజంగా మీరు విన్నప్పుడు దాన్ని పి సైలెంట్ పలకాలి, కేహా అని పలకాలంట. ఎవరో తెలుసా? నేను పాపిని ప్రభు అని వేడిన ఆ వ్యక్తి ఇప్పుడు 12 మంది శిష్యులలో ఒక నాయకుడిగా నిలబడి, నేను క్రీస్తులాగా మరణించడానికి నాకు అర్హత లేదయ్యా, నన్ను తలకిందులుగా సిలువ వేసి నన్ను మరణమునకు అప్పగించను ప్రభు అని తన బ్రతుకును మార్చుకున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినటువంటి పేతురు, ఒక సందర్భం వచ్చింది, దేవుడు కేఫా అని ఎందుకు ముందు పిలిచాడో తనకి అర్థం కాలేదు. కానీ అక్కడ పేతురు అనేటువంటి మాటకు అర్థం ఏంటి తెలుసా? బండ అని అర్థమైతే సీమోనుకి పేతురు అని బండ అని పెడితే ఒక సందర్భంలో దేవుడు ఆయన యోహాను సువార్తలో చదువుతాం, కేఫా అంటే ఏంటో తెలుసా? మార్పు చెంది నిలబడే వ్యక్తివి నువ్వయ్యా అని పిలిచాడు దేవుడు. ట్రాన్స్ఫార్మ్ అని అర్థం, అంటే రూపాంతరం అని అర్థం. నెంబర్ 1, హే అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? రూపాంతరం అని అర్థం. ఎందుకు ఈ పదాన్ని దేవుడి నిత్యము ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ వచ్చాడు తెలుసా? వారు స్థిరమైన మనస్సు లేనివారు, స్థిరత్వము లేనివారు కనుక ఈ హీబ్రూ భాషను మీరు విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, దాని మాటను మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు కానీ మీరు అస్థిరులైన మీరు స్థిరులుగా మార్చబడాలి. మీరు పడిపోయే మీరు నిటారుగా నిలబడాలి. అందుకనే కీర్తనకారులు అనేక సందర్భాలు రాస్తారు, ఇగో ఖర్జూరపు మొక్క వలె నీతిమంతులు నిలబడినట్టు మీరు నిలబడాలి. సియోను కొండ వలె మీరు కదిలింపబడకుండా స్థిరముగా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం ప్రభువుని ఘనపరుస్తున్నారు, కొంతకాలం ప్రభువుని మహిమపరుస్తున్నారు, కొంతకాలం ప్రభువుకి తమ జీవితాన్ని సమర్పిస్తున్నారు, కొంతకాలం ప్రభువుని బ్రతిమాలుకుంటున్నారు. తర్వాత కొంతకాలం ఎలా ఉంటున్నారు తెలుసా? ఆ దేవుడు ఏం చేశాడులేండి అని 2 తలంపులు కలిగిన వారిగా బ్రతుకుతున్నారు, 2 ఆలోచనలు కలిగిన వారిగా బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు వారికి ఈ భాషనిచ్చి, ఈ అక్షరాలనిచ్చి, దాని వెనకాల గొప్ప మర్మములను దాచిపెట్టాడు. ఎందుకో తెలుసా? మీరు హే అనే పదాన్ని చదివినప్పుడల్లా అబ్రహాముగా మార్చబడ్డాడు కదా, సారాయి షారాగా మార్చబడింది కదా. ఈ రోజున మీ బ్రతుకులు ఎందుకు మారట్లేదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని. అబ్రహాము కష్టాలు వస్తే దేవుని బతిమాడుకున్నాడు కదా, ఆయన స్థిరముగా ఉన్నాడు కదా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు కదా. మీ విశ్వాసం ఏమైంది? అబ్రహాము సంతానమే కదా. అందుకనే దేవుడు ప్రతి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన పలికినటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు. ఎందుకన్నాడు ఆ పదం? ఆ మాట అనటానికి అర్థం ఏమిటి? ఆ మాట అనటానికి గల భావం ఏంటి అంటే, మీరు అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోనండి, యాకోబును జ్ఞాపకం చేసుకొని మారాడు. యాకోబు యెషూరునుగా పిలువబడ్డాడు, యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. మారారు, రూపాంతరం చెందారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అస్థిరులుగా ఉండకండి, మీరు స్థిరమైన రూపాంతరము చెందండి. అది ప్రాముఖ్యమైన మాట. హే అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక్కసారి నువ్వు క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి నమ్మి బాప్తిసం పొందినప్పుడు నువ్వు ఏ ప్రమాణం అయితే చేసావో, ఏ సమర్పణ అయితే సమర్పించుకున్నావో, అదే సమర్పణ జీవితం నువ్వు బ్రతికినంత కాలము ఈ లోకాన్ని నీ శ్వాస విడిచి చివరి క్షణాల వరకు కూడా నువ్వు రూపాంతరము చెందినటువంటి క్రైస్తవుడిగానే, క్రీస్తుని పోలిన వ్యక్తిగానే నువ్వు జీవించాలి. హే అనే పదానికి మొదటి భావం ఏంటి తెలుసా? రూపాంతరం. రెండో భావాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు చెప్పాలని ప్రేరేపణ కలుగుతుంది. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. హే అనే పదానికి ఒకటి ట్రాన్స్ఫార్మ్ అని అర్థం, రెండవది అర్థం ఏంటంటే పవర్ ఆఫ్ గాడ్ అని అర్థం, దేవుని శక్తి అని అర్థం. అందుకే మీకు చెప్పా, హే అనే పదం శ్వాసతో పలకాలి అని, అది ఊపిరికి సాదృశ్యంగా ఉందని. ఊపిరికి ఇప్పుడు దేవుని ఊపిరే ఒక శక్తి, దేవుని ఊపిరే ఒక శక్తి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన శ్వాసే ఎర్ర సముద్రమును పాయలుగా, ఆయన నాసికా రంధ్రముల నుండి విడిచినటువంటి ఆ గాలి, ఆ శ్వాస
ఏం చేసిందట తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చివేసిందట. నువ్వు ఆయన బ్రతిమాలుకున్నప్పుడు ఆయన శక్తి దిగి వస్తుంది. హే అనే పదాన్ని నువ్వు హృదయపూర్వకంగా పలికితే పరలోకపు వాతావరణాన్ని నువ్వు చూడగలవు, పరలోకపు సన్నిధిని నువ్వు అనుభవించగలవు, పరలోకపు ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ దేవుని సన్నిధిని, పరలోకపు వాతావరణాన్ని నువ్వు అనుభవించగలవు. దేవుని శ్వాస అనే పదానికి, ఆ దేవుని శక్తి అనే పదానికి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, పరలోకపు వాతావరణం. హే అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? పరలోకపు వాతావరణం. ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పవర్. దానికి శక్తి ఉంది, బలమైన శక్తి కలిగినటువంటి దేవుని వాతావరణం. అందుకనే భక్తులు పలుకుతూ అంటారు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో. దేవుని సన్నిధి, దేవుని వాతావరణం, దేవుని ప్రభావము చేత నింపబడిన ప్రజలు పలికే మాట ఏంటో తెలుసా? ఎవని సన్నిధిలో నేను నిలబడి మాట్లాడుతున్నానో ఆ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక మీదట 3.5 సంవత్సరాల వర్షం పడదు పో అన్నాడు ఏలియా. ఎస్, దేవుని సన్నిధిలో అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధ ఆత్మ వాతావరణం, ఆ శక్తితో నింపబడిన వాతావరణం, ఆ శక్తి చేత నింపబడినటువంటి ఆ ప్రభావముతో కూడినటువంటి ఆ సన్నిధినే దేవుని ఊపిరి. అంటే హే అనే పదం ఏదో ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది. దాని భావం ఏంటో తెలుసా? దేవుని శక్తి. నీ ఊపిరి ఏంటో తెలుసా? దేవుని శక్తి. అది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను సృష్టించింది దేవుని శక్తి, దేవుని ఊపిరి. అది గుర్తు పెట్టుకొని హే అంటే అప్పుడల్లా ఊపిరి, శ్వాస రావాలి కదా. పెదాలతో పలికినట్టు పాప అని సాధారణమైన పదాలు పలికినట్టు హే అనే పదాన్ని పలకలేం. హే అనే పదం పలకాలంటే కడుపులో నుండి రావాలి, గాలితో రావాలి, హే అని రావాలి. అంటే ఈ జీవము, నీలో ఉన్న ఊపిరి ఎవరిచ్చారో తెలుసా? నీకు దేవాతి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ శక్తి నిన్ను నిలబెట్టింది. ఆ దేవుని శక్తి చేత నేను బ్రతికి ఉన్నావు. మానవుని నిర్మించిన ఆ దేవుని శక్తికి సాదృశ్యంగా ఏముందో తెలుసా అండి? హే అనే పదం, దాని అర్థం కూడా దేవుని శక్తి అని అర్థం. ఎంత శక్తి కలిగిందో ఒక మాట జ్ఞాపకం చేస్తా. 3వ విషయం, నరుడిని దేవుడు సృష్టించిన తర్వాత జీవాత్మ కలిగిన వాడిగా చేశాడు. ఏం చేశాడు చెప్పండి? జీవాత్మ కలిగినాడు. పాపం చేసినప్పుడు జీవాన్ని కోల్పోయాడు, ఆత్మ మాత్రమే ఉంది కదండి. ఏదెను వనములో దేవుడు జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ గలవాడాయను. అంటే జీవముంది, ఆత్మ ఉంది. జీవముంది, ఆత్మ ఉంది. జీవాన్ని కోల్పోయాడు, ఏదైనా వనంలో నుండి త్రోసివేయబడినప్పుడు ఆత్మ మాత్రమే ఉంది. ఇప్పుడు మానవుడికి మరణం ప్రవేశించింది. అయితే ఎంతమంది అయితే తన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి తన దగ్గరకు వస్తారో వారికి దేవుడు జీవాత్మనిచ్చి, అంటే నిత్య జీవాన్నిచ్చి పరలోకపు రాజ్యపు వారసులనుగా మరలా తిరిగి తన సహవాసములో చేర్చుకునే దేవుడై ఉన్నాడు. హే అనే పదాన్ని చూచినప్పుడల్లా నిత్య జీవము గుర్తుకు రావాలి. హే అనే పదాన్ని చూచినప్పుడల్లా ఒకటి ట్రాన్స్ఫర్మేషన్, రెండవది దేవుని శక్తి, మూడవది జీవాత్మ కలిగిన వారు మనం జీవాన్ని కోల్పోయాం, నిత్య జీవాన్ని సంపాదించుకున్న దేవాతి దేవుడు, నీ కొరకు నా కొరకు శిలువలో మరణించిన యేసు గుర్తుకు రావాలి. హే అనే పదానికి వివిధ రకాల ట్రాన్స్లేషన్స్తో ఒక అర్థం ఏంటో తెలుసా అండి? హే అనే పదానికి బలి అని అర్థం. బలి అని అర్థం. అంటే హే అనేది చూడగానే నువ్వేం చేయాలి తెలుసా? ఎందుకు హే అనే పదాన్ని చూడగానే బలి అని అన్నానంటే, కాడి కిందకి గొర్రెపిల్ల వచ్చినట్టు ఆ సింబల్ కిందకు ఏమొస్తాడు తెలుసా? ఒక మనుష్యుడు వచ్చాడట. అంటే 7 కిందకి ఒక లైన్ మనకు కనపడుతుంది హే అనే గుర్తుకు. అలాగే ఈ పాపం అనే కాడి కింద నీవు నలిగిపోతుంటే నిన్ను తీసి నీ దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? నీకు బదులుగా నా ప్రభు అయిన యేసు వచ్చాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు, నీకు బదులుగా ఆయన పాపాన్ని మోసాడు, నీకు బదులుగా ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నీకు బదులుగా ఆయన చేతులకు మేకులు కొట్టుకున్నాడు, నీకు బదులుగా బల్లెపు పోటును పడిపించుకున్నాడు. అది నీకు గుర్తుకు రావాలి. ఆ మరణమే నీకు నిత్య జీవాన్ని ఇచ్చిందనేది గుర్తుకు రావాలి. క్రైస్తవులమైన మనం ఈ హే అనేటువంటి అక్షరం నుంచి నేర్చుకోవాల్సిన 3వ సత్యం ఏంటంటే, జీవాన్ని కోల్పోయిన మనకు నిత్య జీవాన్ని, ఎటర్నల్ లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ us an eternal life, an eternal life. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడనేటువంటి సత్యాన్ని గుర్తుకు రావాలి.
ఆ హే అనే పదానికి లోగోని చూసాం, దాని న్యూమరికల్ వాల్యూని విన్నాం, దానికి ఉన్నటువంటి ఆ పిక్టోగ్రాఫ్ మానవ రూపాన్ని మనం గమనించాం, చేతులు ఎత్తినటువంటి మానవ రూపం. నాలుగోది ఆ అక్షరానికి ఉన్నటువంటి భావము, ఒకటి ట్రాన్స్ఫర్మేషన్, రెండోది పవర్ ఆఫ్ గాడ్, మూడవది విలువైన మాట ఏంటో తెలుసా? ఇట్స్ ఎటర్నల్ లైఫ్. అది ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? నీ కొరకు నా కొరకు శిలువలో మరణించిన యేసు ద్వారానే ఆ నిత్య జీవము అనుగ్రహించబడింది. యూదులు కొన్ని సత్యాలు గ్రహించగలుగుతున్నారు, కొన్ని సత్యాలు గ్రహించలేకపోతున్నారు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవుడా, ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ హే అనేటువంటి హీబ్రూ పదం 5వ అక్షరానికి ఉన్నటువంటి విలువ ఎంతో గొప్పది. ఈ 5వ అక్షరం అబ్రాముని అబ్రహాముగా మార్చింది, శారాయిని షారాగా మార్చింది. ఈ రోజున ఈ మాటను విన్నటువంటి ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నీ బ్రతుకును మార్చే యేసయ్య నీ దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నా దేవుని హృదయపూర్వకంగా స్వీకరించగలవా? 2 చేతులెత్తి పైకెత్తి ప్రార్థన చేయగలవా? ఆయనను మహిమపరచు, ఆయన్ని బ్రతిమాలుకో. నీవు దేవుని మహిమపరిచే బిడగా నీవు ఉండగలిగితే కనుక నా దేవాతి దేవుడు నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక హే అనే పదాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు విన్నాం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు. నీ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పుని తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. అలాగున్న దేవుడు మీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చి మీ అందరికీ నిత్య జీవమును ప్రసాదించి తన పరిశుద్ధాత్మ శ్వాస శక్తి చేత మిమ్మల్ని అందరినీ నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి 5వ అక్షరం హే అనే పదాన్ని గురించి మేము వినటానికి, అర్థం చేసుకోవటానికి, దానిలో ఉన్న లోతైన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు మరియు స్తుతులను చెల్లిస్తున్నా. ఈరోజు విన్న వాక్యం యేసు నామములో ప్రతి హృదయములో ఫలించును గాక. అలాగున నీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొంది మరలా తిరిగి రేపు ఉదయం ధ్యానించబోయే మరే అక్షరాన్ని గురించి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.